డ్రగ్స్ పై దండయాత్ర ఇది మనందరి సామాజిక బాధ్యత. ఈ సైకిల్ యాత్ర 16వ రోజు మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల మద్దతుతో ముందుకు సాగుతుంది. ఈ యాత్ర డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు ఒక్కరిని కాదు, ఒక కుటుంబాన్ని నాశనం చేస్తాయి. ఒక చిన్న గ్రామంలో, ఒక సాధారణ కుటుంబంలో జరిగిన ఈ సంభాషణ మనసులను కదిలించింది. నమస్తే అమ్మా, నా పేరు రేవతి. ఇప్పుడు వీళ్ళందరూ మా స్టాఫ్. ఎవరైనా పిల్లలు, మీ పిల్లలు కాకపోతే వేరే ఎవరైనా అబ్బాయిలు కానీ కుర్రోళ్ళు కానీ డ్రగ్స్ అంటే గాంజా అంటే సిగరెట్ల రూపంలో అలా కాలుస్తుంటారు. ఒకవేళ మీరు ఏమైనా గమనించినట్లయితే వెంటనే పోలీసులు తెలియచేయండి. మీ పేరు అనేది ఎక్కడ చెప్పరు. బాధలేదమ్మా, నా ప్రాణం పోయినా బాధలు. వాళ్ళ సుఖంగా ఉండాలి, నాదంతా అయిపోయింది. అయినా కుండ బద్దలు కొట్టినట్టే చెబుతా. ఏదో ప్రాణం ఉంటే పోతే వాళ్ళ లైఫ్ మొత్తం బాగుపడాలి. ఫ్రెండ్స్ పోగొట్టుకొని మంచి వాళ్ళు కూడా చెడగొడతారు. డ్రగ్స్ అంటే టాబ్లెట్స్ ఏదో అనుకుంటాం, ఏం కాదు. ఇప్పుడు మనకు దొరికేది గంజాయి. ఆ గంజాయిని సిగరెట్ లో పెట్టి పీల్చుతారు. ముసలోళ్ళని వదలట్లా, పసిపిల్లల్ని వదలట్లా. మా మత్తులో 1972 కానీ, లేదంటే మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన నెంబర్ ఏంటో 112 కానీ కాల్ చేసి చెబితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ చేస్తాం. రైటమ్మా? ఇదే ప్రజాశక్తి, ఇదే మార్పుకు నాంది. డ్రగ్స్కు నో చెప్పండి, జీవితాన్ని మార్చుకోండి. గంజాయి వద్దు, జీవితం ముద్దు, గంజాయి వద్దు, జీవితం ముద్దు.